చంద్రబాబు నాయుడు గారి పలమనేరు, పుత్తూరు సభల్లో చేసినటువంటి ప్రసంగంలో రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఒక డైలాగ్ వేశారు. ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి ఇదంటే, రాయలసీమ పేరు చెబితే ఆధునిక చరిత్రలో రాయలసీమ హీరో ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారని టక్కన ఎవరైనా చెప్తారు. వర్తమాన రాజకీయాల్లో రాయలసీమ హీరో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. మరి రాయలసీమ ద్రోహి ఎవరు అని అన్నప్పుడు డెఫినెట్‌గా చంద్రబాబు నాయుడు గారి పేరే తెర మీదకొస్తుంది. ఎందుకొస్తుంది అనంటే, రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యుండి, తను ముఖ్యమంత్రి అయ్యి ఇంతకాలం సుదీర్ఘకాలం పనిచేసినా కూడా, రాయలసీమకి ఏం చేశాడు అని చెప్పని ప్రశ్నించుకుంటే మిగిలేది ఒక జీరో. ఎందుకు అన్నట్లయితే, ఆయన రాయలసీమ నుంచి హైదరాబాద్ నగరానికి రాజకీయాల రీత్యా వలస వచ్చి, హైదరాబాద్ నగరంలో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్నారు. శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్న తర్వాత పోనీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడలో కరకట్ట దగ్గర ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైనా సరే ఈ రాయలసీమ మీద ఈయన దృష్టి పెట్టారా? రాయలసీమకి చేయాల్సినటువంటి న్యాయం ఎంతవరకు చేశారని ప్రశ్నించుకుంటే, ప్రాజెక్టుల పేరుతో ఎబ్బడి ముబ్బడిగా డబ్బు కొట్టేయడం తప్ప మరొకటి కాదు అనేది ఆధారాలతో సహా మన దగ్గర ఉన్నాయి. అయితే ఇక్కడే గమనించాల్సిందేంటంటే, ఈయన రాయలసీమకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు. రైతులకి తనైతే 20,000 చొప్పున ఇస్తానని చెప్పి అంటున్నాడు. నువ్వు రేపు రేపొద్దున నువ్వు అధికారంలోకి వచ్చి 20,000 ఇవ్వడం సంగతి అలా ఉంచినట్లయితే, అసలు రుణమాఫీ చేస్తానని చెప్పని హామీ ఇచ్చి ఎగ్గొట్టినటువంటి మాట వాస్తవమే కదా! రుణమాఫీ చేస్తానని మోసం చేశాక, మళ్ళీ ఇప్పుడేదో చేస్తానని చెప్పనంటే రైతులు నమ్మడానికి తనే అన్నారు కదా! నిన్న నిన్న ప్రసంగంలోనే ప్రజలు గొర్రెలు కాదనన్నారు. ప్రజలు గొర్రెలు కాదు గాబట్టే ఒక్కసారి నమ్మిన తర్వాత రుణమాఫీ చేస్తారని మోసం చేసిన తర్వాత నిన్ను 23 సీట్లకి పరిమితం చేశారు. అందుకని మళ్ళీ ఇప్పుడు కొంగొత్త అబద్ధాలతో జనం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాయలసీమకి? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది మనం గనక స్థూలంగా విశ్లేషించినట్లయితే, కరువు సీమ రాయలసీమకి నీళ్లివ్వాలని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అప్పట్లో టీడీపీ వారు ఏం చేశారు? ఈ ఈ చర్య చేపట్టగానే దేవినేని ఉమ, కోడెల శివప్రసాదు వగైరా గ్రూప్ అంతా చేరి విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర ధర్నా చేసి, రాయలసీమకి ఇంత పెద్ద మొత్తంలో గనక నీళ్ళిస్తే మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి జలదోపిడీని అరికట్టాలి అని చెప్పని గొడవ చేసినటువంటి మాట వాస్తవమా? కాదా? ఇది రాయలసీమకు ద్రోహమా? కాదా? అనేటువంటిది సమాధానం చెప్పాలి. కర్నూలుకి కొంచెమైనా న్యాయం చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో అడిగితే, ఎందుకు చేయాలి? తెలుగుదేశానికి 3 సీట్లేగా ఇచ్చారు. 3 సీట్లు వచ్చినాక మీకెందుకు చేయాలయ్యా? అని చెప్పని అన్నారు అనేటువంటి మాట స్వయంగా ఆ ప్రాంతానికి చెందిన టీడీపీకిలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన కేఈ కృష్ణమూర్తి గారు 2 సార్లు టీవీ ముందుకు మీడియా ముందుకొచ్చి మాట్లాడినటువంటి మాట వాస్తవమా? కాదా? అదేవిధంగా మద్రాసులో వరదలొచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో ఉన్నటువంటి దీంట్లో 10,000 ఉద్యోగాలు కల్పించే హెచ్‌సీఎల్ ఏర్పాటు చేస్తామని చెప్పని ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ గారు ప్రకటన చేస్తే, ఏది తిరుమల దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రకటిస్తే శివనాడార్‌ని అప్పటి ముఖ్యమంత్రి నో, 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 అక్కడ రాయలసీమలో పెట్టడానికి వీల్లేదు. ఇది కూడా మా ప్ర మా మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి విజయవాడలో గనక పెడితే బావుంటుంది. మా వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పని నీ సామాజిక వర్గాన్ని ఈ పెద్దపీట వేయడానికి చేసినటువంటి ప్రయత్నం రాయలసీమకు ద్రోహమా? కాదా? సరే, ఆ సంగతి పక్కన పెడితే కేంద్రం
శాంక్షన్ చేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాస్తవానికి ఏంటంటే అది అనంతపురంలో ఏర్పాటు చేయాలి. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సినటువంటి ఎయిమ్స్‌ని తన సామాజిక వర్గం ఎక్కువగా ఉండి ఇటు మెడికల్ ఫీల్డ్‌లో గూడా వాళ్ళు బా ఒక స్ట్రెంగ్తెన్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సలహా మేరకు విజయవాడ, గుంటూరు మధ్యకు తరలించినటువంటి మాట వాస్తవమా? కాదా? ఇవన్నీ పక్కన పెడితే, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా ఈవెన్ బీజేపీ వాళ్ళు గూడా అనేక సందర్భాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 2, 3 సార్లు మాట్లాడినటువంటి సంగతి కూడా ఉంది. శ్రీబాగ్ ఒప్పందం నవంబర్ 16, 1937 ప్రకారంగా రాజధాని గాని, హైకోర్ట్ గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయలసీమకి ఇవ్వాలి అనేటువంటిది శ్రీబాగ్ ఒప్పందం. దాని ప్రకారంగా అది ఏది కావాలో కోరుకునే స్వేచ్ఛ కూడా రాయలసీమ వారికే ఉంది అని కూడా అన్నారు. కానీ అప్పటి పరిస్థితులను బట్టి హైదరాబాద్‌లో రాజధాని ఏర్పాటు చేశారు. సరే రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలోనే అన్నీ ఉండాలి. అమరావతిలో మొత్తం అంతా కూడా అక్కడే కాన్సంట్రేట్ చేస్తే తమ వర్గం వారు స్ట్రెంగ్తెన్ అవుతారు. ఒక జమీందారీ వ్యవస్థని పెంచి పోషించుకోవచ్చు అనే ఉద్దేశంతో హైకోర్టును కూడా అడుగుతున్నప్పటికీ కూడా అనేక మంది డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా హైకోర్టును కూడా తీసుకెళ్ళి అమరావతిలోనే పెట్టినటువంటి పరిస్థితి. మరి కర్నూలులో హైకోర్ట్ అయినా పెట్టండి అనంటే ఎగతాళిగా మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ లేవా? ఇది మరి రాయలసీమకి ద్రోహం చేయటమా? కాదా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సరే ఇవన్నీ అలా ఉంచితే అసలు రాయలసీమ అంటే టీడీపీ వారికి సాక్షాత్తు రాయలసీమకి చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి అయినా కూడా ఎంత చిన్న చూపంటే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి గాని, వైసీపీ వారిని విమర్శించడానికి రాయలసీమ రౌడీలు, సీమ రౌడీలు, పులివెందుల రౌడీలు అని చెప్పని అనేక సందర్భాల్లో ఎగతాళిగాను లేకపోతే విమర్శనాత్మకంగా మాట్లాడినటువంటి మాట వాస్తవమా? కాదా? ఎన్ని సార్లు మాట్లాడారండి? రాయలసీమ రౌడీలు మాట్లాడారు కదా! ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇది కరెక్టా? కాదా? అంతెందుకు చంద్రబాబు నాయుడు గారి వర్గానికి చెందినటువంటి వాళ్ళే కదా సినిమా రంగంలో మొత్తం నిర్మాతలు వాళ్ళంతా దర్శకులు గాని, నిర్మాతలు గాని వాళ్ళదే పైచేయి. రాయలసీమ అంటే అది ఒక గూండా తండాలు స్వైర విహారం చేసేటువంటి ప్రాంతం అనేటువంటి విధంగా గ్లోరిఫై చేసి మరి ఆ రాక్షస రాజకీయాలతో అనేక సినిమాలు తీసి దాంట్లో విలన్లు ఆ విలన్ల పేర్లేమో రెడ్డి అనే ఉంటది పక్కన తగిలించి. హీరోలు మాత్రం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అవుతారు. ఆ విధంగా రాయలసీమని పూర్తిగా అంతెందుకసలు ఆ గుండా కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు సైతం చాలా తీవ్రమైనటువంటి క్రౌర్యంతో ఉండేటువంటి వాళ్ళన్నట్టుగా కొన్ని పాత్రల్ని చిత్రించి రాయలసీమ రెడ్లన్నా, రాయలసీమ రెడ్డి మహిళలు సైతం ఇంత క్రౌర్యంగా ఉంటారనేటువంటి విధంగా ఒక బలమైనటువంటి ముద్ర సినిమా మాధ్యమం ద్వారా వేసినటువంటి మాట వాస్తవమా? కాదా? దాని మీద రాయలసీమ నుంచి నిరసనలు మెల్లగా మొదలవుతున్న తర్వాత కదా ఇప్పుడు సినిమా ఆ ట్రెండ్ డైవర్ట్ అయింది. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ప్రాతిపదికగా. సరే ఆ విషయాన్ని అలా ఉంచితే మళ్ళీ ఇరిగేషన్ వ్యవహారాలకు వద్దాం. ఇరిగేషన్‌కి సంబంధించి శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉన్న రోజుకి 3 టీఎంసీలు తరలించి తాగునీరు అందించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారా లేదా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 40,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచడంతో పాటు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంచడానికి పనుల్ని వేగవంతం చేశారా లేదా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకి 8 టీఎంసీల నీరు తరలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టారా లేదా? అంతెందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి కుప్పానికి కృష్ణా జలాలు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు అందిస్తే అయితే ఆ రెండో రోజు ఏంటంటే ముందు ట్రయల్ రన్ ఉంటుంది. ప్రారంభోత్సవం తర్వాత. ఆ ట్రయల్ రన్ తర్వాత మంచి చెడ్డలన్నీ కూడా చూసుకోవడానికి ఏం చేస్తారంటే వాటర్‌ని ఆపి తర్వాత మొత్తం అంతా సెట్ చేసుకుంటారు. ఆ వెంటనే అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు గారి తైనాతి మీడియా ఏదో అదన్నారు, ఇదన్నారు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి పోశారు.
అసలు నీళ్లు చొక్కే లేదు, అంతా బోగస్ అని చెప్పిన పెద్ద పెద్ద బ్యానర్లు వేసి రాయడం. చంద్రబాబు సైతం హెక్కలు చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడడం. దాని మీద ఒక 2 రోజులు చర్చ నడిచింది. తర్వాత ఎప్పుడైతే ఫుల్‌గా నీళ్లొచ్చి అక్కడ రైతులందరూ గూడా వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో మాట్లాడేసరికి నోరు మూసుకున్నారు. ఇంత నీచాతి నీచంగా దిగజారుతూ చేసేటువంటి పనులు ఆ విధంగా ఉంటాయి. తర్వాత గా గాలేరు నగరి కాలువ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకి 20,000 క్యూసెక్కుల ఆహ్, నీళ్లు తరలింపుకి మార్గం సుగమం చేశారా లేదా? గండికోట, చిత్రావతి ఆర్ఆర్ పనులు పూర్తి చేసి నీళ్లు నిల్వ చేస్తున్నారా లేదా? ఇన్ని తర్వాత ఇరిగేషన్స్ అన్నీ గూడా ఈ రకంగా ఉన్నాయి. తర్వాత ఇరిగేషన్‌లో అసలేమీ చేయలేదంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఇరిగేషన్ పనులు ఏం చేశాడు అంటే, ఇరిగేషన్ పనుల పేరుతో కోట్ల రూపాయలు దండుకొని వాళ్ళ ఎస్టిమేషన్‌లన్నీ గూడా అడగక ముందే ఎస్టిమేషన్‌లు పెంచి, కోట్ల రూపాయల బినామీల్ని వాళ్ళందరినీ కూడా తీసుకున్నటువంటి సంగతి 56,700 కోట్ల దోపిడీ ఈ ఇరిగేషన్ జలవనరుల శాఖలో జరిగిందనేటువంటిది చాలా స్పష్టంగా 29 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి దోచుకు తిన్నటువంటి మాట వాస్తవమా కాదా? ఇవాళ బీజేపీ తరఫున నిలబడ్డాడని చెప్పేటువంటి ఈ సీఎం రమేష్‌కి ఆ రోజున రెడ్ కార్పెట్ వేసి మరి వాళ్ళకి అర్హత లేకపోయినా అతని దీనికి మొత్తం అంచనాలు పెంచి మరి జీవోలన్నిటిని మార్చి, అధికారులను బెదిరించి, ఆ రోజున రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళ అబ్బాయి పేరుతో ఉన్నటువంటి రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ అర్హత లేకపోయినా కూడా అడ్డగోలుగా మొత్తం దోచిపెట్టాడా లేదా? దానికి అనేకమైనటువంటి ఆధారాలన్నీ గూడా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇరిగేషన్ పనుల్లో ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి-ముబ్బడిగా కొట్టేసి ఏది గూడా పూర్తి చేయలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు మరి ఆ రోజున నరేంద్ర మోడీ గారే చెప్పారు. సరే ఈ ఇరిగేషన్ వ్యవహారాలు ఎలా ఉంచితే, కడపలో ఇవాళ కొప్పర్తి పారిశ్రామిక సిటీ ఏర్పాటు చేయటం వల్ల పరిశ్రమలు వస్తున్నాయా లేదా? శ్రీ సిటీ ఆగస్టు 8, 2008లో ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే, ఈ రోజున అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేదీప్యమానంగా, అద్భుతంగా ఆవిష్కృతమై దక్షిణాదిలోనే ఒక అతిపెద్ద సెజ్‌గా మారినటువంటి పరిస్థితి. ఇవాళ శ్రీ సిటీలో 27 దేశాలకు చెందిన 200 కంపెనీలు వాటి ఉత్పత్తుల్ని ఈ చేపడుతున్నాయా లేదా విదేశీ సామర్థ్యంతో. దీని ద్వారా ప్రస్తుతానికి 75,000 మందికి ప్రత్యక్షంగా, మరింకా అనేక మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తున్నటువంటి మాట నిజమా కాదా? తిరుపతి జిల్లా శ్రీ సిటీలో జపాన్ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూ స్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ లాంటి సంస్థలు తమ తయారీ యూనిట్లను ప్రారంభించాయా లేదా? ఇన్ని రకాలుగా ఒకప్పుడు ఆ సినిమాల్లో చూపించినట్టుగా రాయలసీమ అంటే నిజానికేంటంటే ఒకనాటి రతనాల సీమ, చరిత్రలో ఒకనాటి రతనాల సీమ తదనంతర కాలంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై వర్షాలు లేక, వర్షాభావంతో అక్కడ పంటలు పండక, యువతకు ఉపాధి లేక ఫ్యాక్షనిస్టులుగా మారి ఒకళ్ళనొకళ్ళు నరుక్కునేటువంటి సంస్కృతి పరిఢవిల్లినటువంటి మాట వాస్తవమే. కానీ దీ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని చెప్పని ఏ ఒక్క నా ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధితో దాని మీద కాన్సంట్రేట్ చేయకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఈ ఈ పనులన్నిటిని కూడా చేపట్టి ఆ ప్రాంతంలో ఎంత చేయాలో ఆయన అంత చేసి ముఖ్యంగా నీటి సమస్య కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి సందర్భం. ఆ లెగసీ ఇవాళ మళ్ళా కంటిన్యూ అవుతుంది. ఇవాళ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళి చూస్తే నేను స్వయంగా చూస్తే హైవేలో వెడుతూ ఉంటే రోడ్డుకి ఇరుపక్కల కూడా ఎంత పచ్చదనం అంటే అంత పచ్చదనం ఉండి ఇవాళ రాయలసీమ స్వరూపమే మారిపోయింది. ఈ ఫ్యాక్షనిజం అనేది పోయింది. ఎందుకంటే అక్కడ యువతకు ఉపాధి లభిస్తున్న పరిస్థితి, పంటలు పండుతున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా బిజీగా ఉంటున్నటువంటి ఇది. ఇంకా అంటే చేసిన దానికి సంతృప్తి చెందక ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ స్వరూపాన్ని, రూపురేఖలనే మార్చి
ఇంకా సాధించాల్సినటువంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని వారే చెప్తూ ఉంటే, రాయలసీమ ద్రోహి అని చెప్పని రాయలసీమకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి, దొంగే దొంగ అన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది ఎంత దుర్మార్గమో రాయలసీమ వాసులు ఇవాళ ఆలోచించాల్సిన అవసరం.